బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో గోదావరిలో ప్రమాదం జరిగింది. ఒక శుభకార్యం కోసం వచ్చినటువంటి యువకులు గోదావరిలోకి స్నానాల కోసం దిగిపోయి ఆ ప్రమాదంలో సుమారుగా 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 11 మంది అక్కడికి చేరుకోగా 8 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒక శుభకార్యం నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగింది ముమ్మిడివరం మండలం కమిడి లంక దగ్గర జరిగింది. అయితే కమిడి లంక దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్ళినటువంటి 8 మంది ఆ యువకులు గల్లంతైపోయారు. ఒక శుభకార్యానికి అటెండ్ అవ్వడం కోసం అక్కడికి వచ్చిన యువకులంతా కలిసి స్నానానికి వెళ్దాం, సరదాగా అక్కడ ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. కానీ అనుకోని ప్రమాదంలో వారంతా కూడా అక్కడ గల్లంతవడం జరిగింది. ప్రజెంట్ మీరు తీస్తున్న దృశ్యాలు అవన్నీ కూడా పోలీసులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున గల్లంతు చర్యలు చేపడుతున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారిని కోసం వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో ముమ్మిడివరంలో కమిడి లంక దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ, రామచంద్రపురం, మండపేట సంబంధించినటువంటి ఆ మండలాలకు సంబంధించినటువంటి యువకులంతా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో క్రాంతి అనే యువకుడు, సుమారుగా అంతా చిన్న చిన్న యువకులే. క్రాంతి అనే యువకుడు 20 ఏళ్ల యువకుడు, పాల్ అనేటువంటి మరో యువకుడు 18 ఏళ్ల యువకుడు, సాయి, సతీష్ వీరంతా కూడా 18, 15 ఆ వయసు. సో 18, 19, 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారే. రాజేష్, రోహిత్ వీరంతా కూడా అందులోనే మరణించారు. సో దాదాపు అయితే ఇప్పుడు గల్లంతయ్యారు. వారి ఆచూ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ దెర్ ఇస్ నో స్కోప్. వారంతా కూడా చాలా లోతు ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడే చిక్కున్నట్టు తెలుస్తోంది. వారంతా ఇప్పుడు అందులోనే చిక్కుకున్నారు, గల్లంతైపోయారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. కే గంగవరంలో ఓ శుభకార్యానికి వచ్చినటువంటి ఈ యువకులు ఇక్కడికి స్నానం కోసం వచ్చి కమిడి లంక దగ్గర గోదావరిలో స్నానం కోసం దిగిపోయి అందులో లోపలికి వెళ్ళిపోయారు. అందుకే పదే చెప్తుంది ఆర్టీవీ, దయచేసి కొంత ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి. డ్యాముల దగ్గరికి, వాగుల దగ్గరికి, వంకల దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో షూట్లు, సెల్ఫీలు, వీడియోలు అని చెప్పి మీ ప్రాణాల మీద తీసుకొచ్చుకోకండి, మీ ప్రాణాలు కొని తెచ్చుకోకండి. ఇంత దుర్మార్గమైన పరిస్థితి మీకు రాకూడదంటే కనుక డెఫినెట్గా ఆపేయండి. వెంటనే కొన్ని రోజుల పాటుగా ఎంజాయ్మెంట్కి, అడ్వెంచర్స్ ట్రిప్కి ఇవన్నీ అని చెప్పి రకరకాల పేరుతో అక్కడ వెళ్ళి ఫోటో షూట్లు, వీడియోలు తీద్దామంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఒకసారి అక్కడ ఈ ఘటనలో కమిడి లంక దగ్గర జరిగినటువంటి ఈ ఘటనలో 8 మంది ఆ యువకులు గల్లంతయ్యారు. వారంతా కూడా 18, 19, 20 ఏళ్ల వయసున్న వారే. సో వారిని అక్కడికి వెళ్ళడం చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది తనతో పాటుగా తన మిత్రులంతా కూడా అందులో చిక్కుకుపోయి గల్లంతైన సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు చెప్తున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. తొమ్మిది మంది ఉన్నారండి. అవి ఫంక్షన్ కానీ వచ్చారు సార్. ఫంక్షన్ కానీ వచ్చి సరదాగా ఫోటోలు తీసుకున్నారు సార్. అంతే ఫోటోలు కానీ వెళ్ళి స్నానాలు దిగారంటండి. అంతే ఒకరి నుంచి ఒకళ్ళు అలాగే వెళ్ళిపోరండి లోపలికి. నా పేరు కరుణ్ కుమార్ అండి. మేము కాకినాడ నుంచి 11 మంది వచ్చి ఇక్కడ శ్రీలంకలో ఫంక్షన్ జరుగుతుందని, ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇలా గోదావరి ఊర్లోకి వచ్చామండి. స్నానాలు చేద్దామని వస్తాయండి. ఒకడేమో ఫస్ట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడని ముగ్గురు వెళ్ళారండి కాపాడడానికి. ఆ ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఇంకొక 2 వెళ్ళారండి కాపాడడానికి. ఆ 2 కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. లాస్ట్ ఇంకొకటి దిగారండి, ఆరు కూడా కనిపించకుండా పోయారండి. ముగ్గురు మట్టికి ఇక్కడ లోకల్ కుర్రాలండి, మిగతా వాళ్ళందరండి కాకినాడ వాళ్ళండి. వయసు అండి ఒకరికేమో 20 సంవత్సరాలు, మిగతా అందరికి 18 సంవత్సరాలు అండి. ఇప్పుడు లోకల్ కుర్రాలకేమో 14 సంవత్సరాలు, ఒకరికి 15 సంవత్సరాలు ఇద్దరికి. ఒక ఇంట్లో అండి 2 చనిపోయారండి. వాళ్ళేమో పాస్టర్ గారు అబ్బాయిలు, కాకినాడ పాస్టర్ గారు అబ్బాయి, ఆయన ప్రెసిడెంట్. ఆ 2 పేర్లేమో పాల్ మేనీలు ఏమో చిన్నవాడు, కాంతి మేనీలు ఏమో పెద్దడండి అండి. దాని తర్వాత ఏమో నితీష్ అనే కుర్రాడు కూడా వెళ్ళిపోయాడండి. దాని తర్వాత ఏమో సాయి అనే కుర్రాడు కూడా వెళ్ళిపోయాడండి. రోహిత్ అన్న కుర్రాడు కూడా వెళ్ళిపోయాడు. మేము మామూలుగా ఇలాగా స్నానం చేద్దామని దిగామండి. కానీ ఇలా జరుగుతుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము ఫంక్షన్ దగ్గరగానే వచ్చామండి. అసలు ఆ లోపలికి వెళ్ళారండి. కొంచెం ఒకరు మిస్ అయిపోతుంటే మేము కాపాడడానికి ఇంకో ముగ్గురు వెళ్ళారండి. మా 4 వెళ్ళిపోతుంటే ఇంకొక 2 వెళ్ళారండి. ఆ 2 కూడా వెళ్ళిపోతుంటే ఇంకొకటి వెళ్ళాడండి కాపాడడానికి. ఇంకా మొత్తం 3 మిగిలేమండి. ఆ 3 కూడా సేఫ్ గా పైకి వచ్చామండి. 3 మందిలో మొత్తం 8 మంది వెళ్ళిపోయారండి. 3 సేఫ్ గా వచ్చాడు పైకి. శ్రీలంక గ్రామంలో పోలిశెట్టి ద్రౌపది, ఆ అమ్మాయి చెల్లెలు గారు కూతురు మేచర్ ఫంక్షను. దానికి సంబంధించి కాకినాడ నుంచి వచ్చారు కుర్రోళ్ళు. అందరూ కూడా 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రోళ్ళు. వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత 2:30 నుంచి 3 గంటల సమయంలో గోదావరి ఒడ్డుకు వచ్చి స్నానాలకని వచ్చారు. వాళ్ళంతా కూడా 4 ఏమో కాకినాడ వాళ్ళు, 2 ఏమో ఎర్రగొరువు ఒక అతను, శ్రీలంక నుంచి 2, మొత్తం 8 మిస్ అయ్యారండి. ఇప్పుడే సిఏ గారు మాకు గంగవరం నుంచి, కే గంగవరం మండలం నుంచి మొత్తం ఎస్ఐ గారు వచ్చారు, సిఏ గారు వచ్చారండి.
కే గంగవరం ఉన్నటువంటి పోలీసు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. వారంతా కూడా ఒక ఫంక్షన్ అటెండ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత భోజనం అయిన తర్వాత అలా సరదాగా వెళ్ళొద్దామని చెప్పి ఆ సరదా కాస్త వాళ్ళ ప్రాణాలను తీసింది. ఆ సరదాగా వెళ్ళిపోయి అక్కడ గోదావరిలో స్నానం చేద్దాం, కొద్దిసేపు పాటుగా అక్కడ ఎంజాయ్ చేద్దాం, ఆటల్లో ఆడొచ్చు, అక్కడ అంతా కూడా కొంత అడ్వెంచరస్ బహుశా అనుకున్నారేమో, వీడియోలు తీసుకున్నాము సెల్ఫీల కోసం అనుకున్నారేమో, ఎటువంటి కార్యక్రమం చేస్తారేమో తెలియదు. కానీ ముమ్మిడివరంలోని కామినిలంక, సో కామినిలంకలో ఈ ఘటన చోటు చేసుకుని కామినిలంక దగ్గర గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా స్నానాలకు వెళ్ళినటువంటి ఆ యువకులు 11 మంది యువకుల్లో నుంచి 8 ఇప్పటికి గల్లంతైనట్టు తెలుస్తోంది. దాంట్లో మొదట ఒక 4 ఆల్రెడీ కొట్టుకుపోతూ ఉండగా, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా మరోవైపుగా మరో 3 యువకులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. సో అలా వారిని కాపాడని వెళ్ళిన వారు కూడా అలా లోపలికి వెళ్ళిపోవడంతో మరో యువకుడు కూడా వారిని కాపాడమని దిగిపోయి అలా ఒకరిని చూసి ఒకరిని కాపాడని ఆలోచనతో దిగిపోయి సుమారుగా 8 మంది యువకులు కూడా అందులోనే గల్లంతయ్యారు. వారితో పాటుగా వచ్చిన మరో 3 యువకులు బయట ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు వారంతా కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. వారి మాటలు ఇప్పుడు మీరు చూసారు కదా, మొత్తం మీద 8 మంది. సో దయచేసి అందుకే మేము పదే కోరుతుంది ఒకటే, మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇటువంటి సిచ్యువేషన్లో ఫోటోల కోసమో, సెల్ఫీల కోసమో, వీడియోల కోసమో ఆ నదీ ప్రవాహక ప్రాంతాలు కానివ్వండి, వాగులు కానివ్వండి, వంకలు కానివ్వండి, చేపల వేట కోసం కూడా తీరిగ్గా ఉన్నాం, వర్షం పడుతోంది, వెదర్ బాగా ఉందని చెప్పి ఫోటోల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, చేపల కోసం వెళ్ళేవారు ఉంటారు, ఏదో రకంగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక దురుద్దేశంతో అక్కడ వెళ్తూ ఉంటారు. ఎంజాయ్ అనే దురుద్దేశం ఏం కాదు, కానీ ఇటువంటి సందర్భంలో డెఫినెట్గా ఒక దురుద్దేశమే. అడికి వెళ్ళిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది, ప్రమాదాన్ని కొని తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకోవడం అవుతుంది. దయచేసి చూడండి, ఇక్కడ ఆ చిన్న పిల్లలు 20 ఏళ్ల వయసు ఒకరు, తర్వాత 18 ఏళ్ల వయసు మిగిలిన వారంతా కూడా సుమారుగా 8 మంది ఒకే ఘటనలో ఏకంగా అక్కడ చెప్తున్న మాటల్లో కాకినాడకు సంబంధించిన పాస్టర్ వాళ్ళ కుమారులు కూడా ఉన్నారట ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరు పేరు పాల్, ఆయన ఇంకొకరేమో ఇంకో వ్యక్తి, సో క్రాంతి పాల్, ఇద్దరు కూడా క్రాంతి అనే వ్యక్తి 20 ఏళ్ళు, మిగిలిన వారంతా కూడా 18 ఏళ్ల వయసు వాళ్ళు. సో ఇద్దరు ఒకే కుటుంబంలో నుంచి ఇద్దరు తమ కుమారులు ఈ రకంగా దుర్ఘటనలో గల్లంతయ్యారు. వారంతా గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరి నదిలో కొట్టుకుపోయారని చెప్పినటువంటి ఈ వార్త తెలిసిన ఆ తల్లిదండ్రుల యొక్క గుండెలు ఎంతలా పగిలిపోయి ఉంటాయి. చేతికి అందొచ్చిన కొడుకులు ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తామని చెప్పి ఫంక్షన్కి వచ్చేసి ఇటుండి చిటే వాళ్ళ ప్రాణాలు ఆ గోదావరి నదిలో ఉన్నాయని చెప్తే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని తల్లిదండ్రుల పరిస్థితి. అందుకే దయచేసి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా దయచేసి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా కొంత ప్రవర్తించాలని ఒక ఆలోచనతో ఉన్న యువకులు, ఎంజాయ్ కోసమో ట్రిప్ కోసమో వెళ్ళేటువంటి యువకులు దయచేసి, ఇప్పుడు వర్షాకాలం ఇది, ఎప్పుడు నదీ ప్రవాహం పెరుగుతుందనేది మనం ముందుగా అంచనా వేయలేం. వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి, మరి ముఖ్యంగా వాగులు వంకలు ఉప్పొంగుతూ ఉన్నాయి, ఎక్కడ ప్రమాదం ఉందని మనం తెలియదు. కాబట్టి ఆ ప్రమాదంలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. సేఫ్ సైడ్గా ఇంటి దగ్గర ఉన్నటువంటి రిఫ్రెష్మెంట్స్, రిట్రీట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు పోతే మరోసారి చేసుకోవచ్చు. వేసవి కాలం ఉంది, తర్వాత ఇంకేదైనా ఉంది, మనకంటూ కావాలంటే ఇది ఒకటే ఆ నదీ ప్రవాహాల దగ్గర వెళ్ళిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం కాదు. బ్రతికుంటే ఏదైనా చేయొచ్చు, ఈ రకంగా వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకోకండి. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్, సో ఈ ఘటనలో ఏం జరిగింది? 8 మంది ఎక్కడికి వచ్చారు? వారంతా కూడా అక్కడి పరివాహక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వారంతా ఎంజాయ్ చేస్తున్న టైంలో, లేకపోతే అక్కడ స్నానాలు చేసి వెళ్ళిన ఆ పిల్లలు కాస్త ఏమైపోయారు? ప్రజెంట్ వాళ్ళ ఆచూకీ లభించిందా? 8 మంది ఆ యువకులకు సంబంధించి ఆచూకీ లేదు మనోజ్. ఏదైతే ఈ యొక్క ముమ్మిడివరం కెమిలిలంక పంచాయతీ లంక సమీపంలో ఉన్నటువంటి గోదావరిలో తిరిగినటువంటి మొత్తం 11 మంది అయితే స్నానానికి దిగినప్పటికీ 8 మంది యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే ప్రధానంగా 11 మంది యువకులు కూడా ఏదైతే మనకి ప్రధానంగా చూసుకుంటే కే గంగవరం మండలంలో ఉన్నటువంటి ఆ శ్రీలంకపల్లి గ్రామంలో ఒక శుభకార్యానికి అయితే మొత్తం కాకినాడకు సంబంధించి, అలాగే ఏదైతే మా దాక్షారామం సంబంధించిన, అలాగే మండపేటతో కావచ్చు, అలాగే మొత్తం అందరూ కూడా బంధువులు అందరూ కూడా ఈ యొక్క వివాహానికి అయితే హాజరయ్యారు. సరదాగా యువకులు అందరూ కూడా 12 అలాగే 12, 15 ఇలాగే 21 మధ్యలో ఉన్నటువంటి వయసు గల యువకులు అందరూ కూడా కుర్రాళ్ళు. ఈ విధంగా అందరూ కూడా సరదాగా భోజనం, మధ్యాహ్న సమయంలో భోజనాలన్నీ కూడా ముగించుకున్నారు. శుభకార్యంలో అందరూ కలిసి సరదాగా కూడా ఎంజాయ్ చేశారు. సరిగ్గా గోదావరి సమీపంలో ఉండడంతోనే ఏదైతే ముమ్మిడివరంలో ఉన్నటువంటి కమిలిలంక గోదావరి నదీ తీరానికి ప్రాంతంకి వెళ్ళారు. అక్కడంతా కూడా సరదాగా గోదావరి చూడగానే సరదాగా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఒక్కసారిగా యువకులు కావడంతో ఒక్కసారిగా ఈత కొట్టాలనే సరదా మొత్తం అందరి ప్రాణాలను కూడా బలిగుందని చెప్పాలి. అందులో ముఖ్యంగా 11 మంది వరకు కూడా యువకులు వెళ్ళారు. అందులో మొత్తం అందరూ కూడా స్నానాన్ని దిగారు. అందులో ముఖ్యంగా ఒకరు దిగారని చెప్పేసి ఇద్దరు కాపాడబోయి మరొక ఇద్దరు
ఇద్దరు దిగి, అలాగే మా వాళ్ళని కాపాడబోయి మరొక ఇద్దరు దిగి, ఈ విధంగా మొత్తం నిర్మనూరు వరకు కూడా పోయారు. అందులో ప్రధానంగా ఆ గల్లంత అయిన వారి కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీసులతో పాటు అలాగే ద్రాక్షారామం పోలీసులు, అలాగే కే గంగవరం సంబంధించిన ముమ్మడివరం పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే సంఘటన స్థలానికి అయితే ఇక్కడికి చేరుకున్నారు. అలాగే మంత్రి ఎవరైతే ఉన్నారో సుభాష్ కూడా ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అందరినీ కూడా అధికారులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒక పాస్టర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు కూడా ఆ యొక్క గోదావరిలో గల్లంత అయిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడైతే రాత్రి సమయం కావడంతో ఇప్పుడు సహాయక చర్యలకు అయితే ఆటంకం ఏర్పడింది. మరో పక్కన రెవెన్యూ అధికారులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికైతే చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టే పనులు అయితే అధికారులు నిమగ్నమైనప్పటికీ మొత్తం 8 మంది యువకులు అందొచ్చినటువంటి కుమారులు ఈ విధంగా ఎంతో సరదాగా అప్పటి వరకు కూడా ఫంక్షన్లో గడిపినటువంటి కుమారులు ఈ విధంగా మిస్ అవడంతో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా గోదావరి తీరానికి అయితే ఇప్పటికే చేరుకుని ఇక్కడ కన్నీరు మున్నీరుగా వెలిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందులో మొత్తం ఈ యొక్క శుభకార్యానికి వచ్చిన వారిలో కాకినాడకు సంబంధించినటువంటి ఎక్కువ మంది యువకులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడకు చెందినటువంటి 4 యువకులు, అందులో క్రాంతితో పాటు పాల్ సాయితో పాటు అలాగే సతీష్, అలాగే ఐపోలవరం మండలం సంబంధించినటువంటి ఎర్ర గ్రూపుకు చెందిన మహేష్ తో పాటు అలాగే రాజేష్, మండపేటకు చెందినటువంటి రోహిత్, అలాగే శ్రీలంకకు చెందినటువంటి మహేష్, అలాగే మొత్తం వీళ్ళంతా స్థానికంగా ఉన్న వాళ్ళు 3 అయితే కాకినాడకి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు 5, మొత్తం 8 యువకులు కూడా మొత్తం 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు కూడా ఉన్న యువకులే కావడంతో అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా మన పాస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటే అందులో ఒక కుమారుడి పేరు అయితే చూసుకుంటే అందులో పాల్ అనే యువకుడితో పాటు మరొక పాస్టర్ చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో పాల్ పాటు అలాగే పెద్ద కుమారుడు క్రాంతి, ఇద్దరు కూడా ఈ యొక్క గోదావరిలో గల్లంత అయినప్పుడు ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మొత్తం 8 కూడా కోసం అయితే గాలిస్తున్నారు. అందులో పాటు మరొక స్నేహితుడు ఎవరైతే సాయితో పాటు అలాగే సతీష్, వీళ్ళందరూ కూడా కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళే, లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా మరొక 4 ఉన్న నేపథ్యంలోనే మొత్తం వీళ్ళంతా మొత్తం 8 మంది. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఎక్కువగా ఇసుక తవ్వకాలు ఎక్కువ తవ్వుతుంటారు. ఆ యొక్క అంటే బయట నుంచి దగ్గరగా సమీపంలో ఉన్న వాళ్ళకైతే వాటి గోదావరి అవగాహన అయితే ఉంటుంది. కానీ వీళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళకి అక్కడ గోదావరి అక్కడ లోతుపై అంచనా లేకపోవడంతో సరదాగా నీటిని చూసి ఈత కొట్టాలనే సరదా అయితే మొత్తం ప్రాణాలను అయితే బలి తీసుకుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మృతదేహాల కోసం అయితే మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. గజీతగాళ్ళు ఒక పక్కన గాలింపు చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారుల వలతో కూడా మొత్తం బోట్లతో పాటు మొత్తం అన్ని కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరి రాత్రికాల సమయంలో ఇంకా గాలింపు చర్యలు ఆపుతారా లేదంటే చేస్తారని కూడా వేచి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మంత్రి ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందో మనోజ్. రైట్ ప్రకాష్, ప్రజెంట్ ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వారికి సమాచారం నిందా అక్కడ ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అక్కడ? అంటే ఎటువంటి గాలింపు చర్యల కోసం వారంతా ప్రయత్నం చేస్తున్నారు? అంటే గాలింపు చర్యలు అయితే ఇప్పుడు ఎప్పుడైతే సంఘటన జరిగి మధ్యాహ్నం 2 గంటల 2:30 3 గంటల వరకు కూడా యువకులంతా కూడా సరదాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళతో అప్పటిదాకా కుటుంబ సభ్యులతోనే ఉన్నారు, వాళ్ళ తండ్రితోనే సరదాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో కూడా భోజనం చేసిన తర్వాత అంతా మొత్తం 11-12 మంది వరకు కూడా యువకులు సరదాగా బయలుదేరిన సమయంలోనే ఇదంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఘటన చూసుకుంటే ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వాళ్ళంతా కూడా ఆచూకీ లభ్యం అవుతుందా లేదా, అంటే ఇప్పుడు ఏదైతే గల్లంతా వేరని చెప్పుకొస్తున్నారని కుమారులు ఏ విధంగా మృతదేహాలతో తిరిగి వస్తారా అని కూడా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడైతే సహాయక చర్యలు అయితే జరిగినటువంటి మరొక గంట నుంచి అయితే సహాయక చర్యలు ఎక్కువగా చేపడుతున్నారు. ఒకప్పటికి కూడా ఒక మృతదేహం కూడా లభ్యం కాలేదు. ఎందుకంటే అంత భారీ లోతైనటువంటి ప్రాంతం గోదావరి తీరాన్ని అయితే అంచనా వేయలేము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం గోదావరి ఒక సుడి తిరుగుతుంటుంది. ఏదైతే గౌతమి గోదావరి ఏదైతే ఉందో అక్కడ అంతా కూడా సుడులు ఏర్పడతాయి. అలాగే యానం, వశిష్ట ఇవన్నీ కూడా గోదావరి అక్కడ విడే ప్రాంతం అన్నమాట. అంటే అక్కడ ఎక్కువగా లోతు అయితే ఎక్కువగా ఉంటుంది. వరదలు వచ్చే సమయంలో అక్కడ లోతులు ఎక్కువ పడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇటీవల గోదావరి గతంలో తగ్గినప్పటికీ ఇప్పుడు ఎండాకాలం కావడంతో ఇసుక తవ్వకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతును అయితే అంచనా వేయలేకపోతున్నారు. అధికారులు కూడా దిగేందుకు కూడా భయపడుతున్నారు. ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ ఓపు ఉంది, ఎక్కడ లోతు ఉంది అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ యొక్క సహాయక చర్యలు ఇప్పుడైతే అయితే చేపడుతున్నారు. లైట్ల వెలుగులో మొత్తం అంతా కూడా చేస్తున్నప్పటికీ కానీ మరి కొద్దిసేపు
ఎప్పటికైతే ఈ యొక్క సహాయక చర్యలకైతే ఆటంకం కలిగే నేపథ్యంలోనే ఆపేందుకు కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఉదయం 5 గంటల నుంచే మళ్ళీ సహాయక చర్యలు చేపట్టేందుకు మళ్ళీ రంగం సిద్ధం చేస్తున్నారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఎనమండుగురు యొక్క ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో మొత్తం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క గోదావరి తీరంలో ఎప్పుడు కూడా ఈ యొక్క ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా గోదావరి తీరానికి వెళ్ళి సరదాగా స్నానాలకు వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడుతుంటారు. కానీ అధిక సంఖ్యలో ఎనమండుగురు మృత్యువాత పడడం ఈసారి ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఎనమండుగురు కూడా చనిపోవడం అనేది కూడా గతంలో కూడా చూస్తాం. అంటే శివరాత్రి సమయంలో గతంలో ఏదైతే కొవ్వులుగా 5-4 మాత్రమే గల్లంతేవారు. కానీ ఎనమండుగురు యువకులు ఒక్కసారే గల్లంతవడంతో ఇప్పుడంతా కూడా కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నాం చెప్పవచ్చు. మనోజ్. రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కోనసీమ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. 8 మంది యువకులు ఒకే సంఘటనలో గల్లంతయ్యారు గోదావరి. ప్రస్తుతం ఇంకా కూడా వారి కోసం గాలింపు చర్య కొనసాగుతుంది. దాంట్లో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 2 యువకులు కూడా ఉన్నారు. ఒక పాస్టర్ సంబంధించిన కుమారులు క్రాంతి, పాల్గా తెలుస్తోంది. వీరంతా ముమ్మిడివరం మండలం కమిడిలంక గల ఒక వివాహానికి, ఒక శుభకార్యానికి హాజరు కావాల్సి ఉంది. సో అది ఎటువంటి శుభకార్యం తెలియదు. సో శుభకార్యానికి హాజరైన తర్వాత కమిడిలంక దగ్గర ఒక గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా చూసి అక్కడ వెళ్ళిపోయి స్నానాలు చేసొద్దామని చెప్పి భోజనం తర్వాత అక్కడ వెళ్ళిపోయారు. సుమారుగా మిట్ట మధ్యాహ్నం 2:30 సమయంలో ఆ సమయం అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా స్నానాలు చేస్తూ అలా కాసేపాటుగా ఎంజాయ్ చేస్తారు. అలా చేస్తూ కొంత దూరం వరకు వెళ్ళిపోయి ఆ నది మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రవాహానికి తట్టుకోలేక గల్లంతైనట్టు తెలుస్తోంది. సుమారుగా 4 యువకులు గల్లంతయ్యారు. ఆ తర్వాత వారిని కాపాడేందుకు ఒకసారి 2 వెళ్ళారు, మరోసారి 2 వెళ్ళారు. ఈ రకంగా 8 మంది యువకులు కూడా ఈ ఘటనలో గల్లంతయ్యారు. సుమారుగా 11 మంది అక్కడికి చేరుకుంటే 8 మంది గల్లంతయ్యారు. 3 ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించారే కానీ కాపాడలేకపోయారు. ఎందుకంటే వారికి వేరే ఆ అవకాశం